సామెతల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఆ 6వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ నేను మీకు ఒక లేఖన భాగంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే 6వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి 8, 9 సారీ అమ్మా కాదమ్మా 17వ వచనం మనం చదువుదాం. 17వ వచనం. ఆ 16, 17 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఇక్కడ ఈ చదువుతున్నప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఈ అధ్యాయం అంతా కూడా మనం వివరించాలి. వాస్తవంగా దీన్ని మనం ఈ 16, 17 వచనాన్ని మనం తీసుకున్నాం. దీనిలో బోల్డ్ సంగతులు ఉన్నాయి. బోల్డ్ ఉన్నాయి సంగతులు, 1 కాదు 2 కాదు. అవి నిజంగా మనకు వర్తించే ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో, ఒక ప్రార్థన జీవితం కలిగిన వాడు ఎలా నడుచుకోవాలో, ఒక దేవుని బిడ్డ ఏమి కలిగి ఉండకూడదో అవన్నీ కూడా ఈ 16, 17 వచనాల్లో చెప్పబడింది. ఇవే దేవునికి అసహ్యమైనవి. ఏంటివి? దేవునికి అసహ్యమైనవి, అసహ్యం వేసేది. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ లక్షణాలు నీలో ఉంటే వీటిని తీసేసుకో. ఎందుకంటే ఈ లక్షణాలతో ఉన్నటువంటి నీవు దేవునికి అసహ్యుడిగా మిగిలిపోతావు. అవి ఏమని చెప్తుందంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 6 ఉన్నాయి, ఇంకొకటి యాడ్ చేసి 7వది కూడా ఉంది. అవన్నీ దేవునికి అసహ్యమైనవి. అవి ఏమిటి అని దేవుని వాక్యం చెప్తుందంటే, అహంకార దృష్టి. ఏంటంట? అహంకార దృష్టి. 2, కలలాడు నాలుక. 3వది నిరపరాధులను చంపు చేతులు. 4వది దుర్యాలోచనలు చేసేటువంటి హృదయమును. తర్వాత కీడు చేయుటకు త్వరపడేటువంటి పాదాలు. 6వది లేని వాటిని పలికియే అబద్ధ సాక్షి. తర్వాత ఇంకోటి, అన్నదమ్ములలో జగడములు. ఇలాంటి వాళ్ళు ఉంటారంట సంఘాల్లో? ఉంటారా? సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఇలాంటి లక్షణాలు కలిగిన ఏ ఒక్క వ్యక్తి ఇలాగ బ్రతుకుతున్నాడు, ఏ ఒక్క వ్యక్తి ఎప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఈ లక్షణాలు మార్చుకోకపోతే, దేవుని ఎరిగిన తర్వాత, దేవుడు ఇవి చేయవద్దు అని చెప్పిన తర్వాత వీటినే కొనసాగిస్తూ వీటిలోనే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే. బైబిల్లో ఇవి మాత్రమే కాదు, బైబిల్లో దేవునికి ఇంకా అసహ్యమైనవి చాలా ఉన్నాయి. ఇప్పుడు 6 చెప్పుకున్నాం కదా. ఈ 6 గురించి మనకి వివరించడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. కానీ దాన్ని ఒక్కొక్క దాన్ని ఇంకా బైబిల్లో వాక్యానికి వెళ్లే ముందుగా కొన్ని దేవునికి అసహ్యమైన కొన్ని ఉన్నాయి. అవి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అవి ఏమిటంటే, మీరు లేవి కాండం 20 అధ్యాయము 23 వచ్చిన ఒకసారి చూడండి. లేవి కాండం 20 అధ్యాయము
23వ లేవి కాండం 20 అధ్యాయం 23వ తీయండి. 20 అధ్యాయము 23వ నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నేను మీ మధ్య నుండి వెళ్ళగొట్టినటువంటి జనముల ఆచారములను వాటిని బట్టి మీరు నడుచుకొనకూడదు. ఎవరైనా అతి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. దేవుడు కొంతమంది జనాల నుండి మనల్ని ప్రత్యేకించాడు. ఒక రకంగా చెప్పాలంటే లోకం నుండి మనం వేరు చేశాడు, లోక సంబంధమైనటువంటి మనుషుల నుండి మనం వేరు చేశాడు. ఇది ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినటువంటి మాట మోషే ద్వారా. అయినప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈ రోజు క్రైస్తవ్యంలో దేవుని రక్తంలో కడగబడినటువంటి నీవు కూడా కొన్ని ఆచారాలు మానుకోకపోతే, ఏం మానుకోకపోతే ఉన్నాయంటారు ఆచారాలు ఉన్నాయంటారా? మనకి ఉన్నాయి కదమ్మా కదా. అవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కటి అనుకుంటా ఉంటే ఎన్ని ఆచారాలు ఉన్నాయి. ఏదో జెండ కట్టి ఊరేగించిన పెళ్లికి కదా, పెళ్లికి జెండ కట్టి ఊరేగించే ఆచారం ఉందా కదా. వివాహం అన్ని విషయంలో ఘనమైంది కదా. ఈ జెండా కట్టే ఆచారం అనిపించా దానికన్నా ముందంట ఎవరు ఆచారం ఇది? ఏదో స్వామి పెడతారంటారు కదా. ఇదేమో ఈ వివాహం పరిశుద్ధ వివాహం అన్నా మరి ఇప్పుడు కదా. పెళ్ళేమో క్రైస్తవుడి పెళ్ళి కదా. దేవుని వాక్యం అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది, మాకు నిష్కాంతమైందని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, మనం పెళ్లి చేసుకుంటే మొట్టమొదటిగా జెండా కట్టేసి జెండా తీసుకుపోయి కదా ఆచారం అన్యాచారాలు క్రైస్తవులు పనికిరావు. ఇది దేవునికి అసహ్యమైంది. దేవునికి ఏమి అసహ్యమైంది ఎందుకు చెప్పండి అమ్మా? ఆచారాలు పట్టుకోకూడదు. ఆచారాలు పట్టుకున్నప్పుడు క్రైస్తవుడు ఎట్లా ఉంటాడండి? ఆచారాలు పట్టుకున్నప్పుడు ఆచరించేవాడు ఏమి? బైబిల్ ఆచరించు, దేవుడు చెప్పిన పద్ధతులు ఆచరించు, దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడుచుకో. ఇలా కాకుండా నువ్వు వేరే ఆచారాల్లోకి వెళితే ఇది దేవునికి అసహ్యం. రెండో మాట మనం చూస్తే 10వ అధ్యాయం 12వ చూద్దాం. లేవికాండం 10వ అధ్యాయం 12వ దేవునికి ఏమేమి బైబిల్ చెప్పిందో అసహ్యమైనవి, ఆ అసహ్యమైనటువంటి మనం ఒకసారి చూద్దాం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను మీరు యెహోవా మిగిలిన నైవేద్యము తీసుకొని అది పొంగకుండా అది పరిశుద్ధము, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యముల నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడి వంతున కావున మీరు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరెను ప్రతిష్ఠ అయిపోయింది కదా, చదువు. మరియు అల్లాడించు బోరెను ప్రతిష్ఠితమైన జబ్బును మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములలో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలులో అర్పించు సమాధాన బలుల నుండి నీకును నీ కుమారులకును నియమింపబడి వంతులు.
ఇక్కడ వాక్యంలో చాలా చక్కని వివరణ ఉంది, కానీ ఇంకొకటి కూడా అక్కడ జబ్బు అన్నారు. జబ్బు కాదు, జబ్బా. జబ్బా అంటే ఏంటి? దేవునికి అర్పించే విషయంలో అక్కడ చెప్పింది బోర, జబ్బా, బోర. దేవునికి బలి అర్పించినప్పుడు ఇష్టమైనటువంటి హోమానికి ఇష్టమైనటువంటి దేవుడు. ఇలాగా దేవుడు చెప్పుకుంటా చాలా సంఘటనలు చెప్పాడు. ఇక్కడ మనం దేవునికి అసహ్యమైనవి ఇందాక చూసిన 6, ఈ 6 ఇంకోటి 7వ కూడా 7 ఆయనకు హేయముడు. దానిలో మొట్టమొదటిగా మనం చూస్తే అహంకార దృష్టి. ఏదంట? చాలా మంది అహంకారులు ఉన్నారు. బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటి 19 చూద్దాం. అది ఏమిటంటే సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 101:5 చూద్దాం. 101 99 101 తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహించను. చాలా ఇక్కడ మనం 7 సంఘటనలు చూడాలి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవాకు అసహ్యమైనవి ఎన్నున్నాయంట? 6 కలవు, 7 ఆయనకు హేయములే. వాటిలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది అహంకార దృష్టి. ఇది క్రైస్తవుడికి ఉండొచ్చా? దేవుడు అహంకారులని ఎదిరిస్తాడు. ఎక్కడ రాయబడింది మాట? యాకోబు పత్రిక రాయబడింది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తానని చెప్పాడు. అహంకార దృష్టి ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి అసహ్యం. అహంకారంగా మాట్లాడినటువంటి నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడు? గర్వాన్ని అంచాడు, గద్దెని దింపాడు, చివరికి పశువులాగా గడ్డి మేయించాడు. అది దేవుడు అహంకార దృష్టి కలిగినటువంటి వారిని అణచగలిగిన వాడు. దేవునికి ఇష్టం లేదు ఇది. అహంకారం ఉందా? అహంకారంతో బ్రతుకుతున్నావా? ఆలోచన చేసుకో. నా దేవునికి ఈ అహంకారం నీలో ఉంటే నా దేవునికి నువ్వు అసహ్యుడిగా మిగిలిపోతావు. ఏదన్నా మళ్ళీ చదవమాట ఒకసారి. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను దహించెదను, సహించెదను. అహంకార దృష్టి గల వారిని, అమ్మా, గర్వించిన హృదయమును, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులను నేను కనిపెట్టుచున్నాను. గర్వం ఉంటే నువ్వు దేవునికి అవసరం లేదు. అహంకారంతో దేవునికి నువ్వు అవసరం లేదు. దేవునికి దీనత్వం కావాలి, దేవునికి నమ్మకత్వం కావాలి, దేవునికి లోబడేటువంటి తత్వం కావాలి. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు ఇష్టడుగా ఉంటావు. అలా కాకుండా నువ్వు జీవిస్తే అలాంటి జీవితం, అలాంటి అహంకారం ఇవాళ చాలా మంది ఉంది. అది నా దేవుడికి ఇష్టం లేదు, దాన్ని తొలగించుకో. ఆయనకు అసహ్యమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నదంటే అహంకారమే. ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యం ఏదైనా ఉందంటే ఏంటి చెప్పండి. చాలా మంది ఉన్నారండి ఈ అహంకారంతో బ్రతికేటువంటి వాడు. చాలా మంది ఉన్నారు. కాస్త డబ్బు కూడంగాను, బలం ఉందను, వెండి బంగారాలు నేను, పొలాలు నేను, స్థలాలు నేను, నాకు నా వాళ్ళు ఉన్నారని చాలా మంది అనుకుంటారు. ఈ అహంకారం చాలా మంది దేవుని మందిరానికి వస్తే నేనే చేశాను,
నేనే ఇచ్చాను, ఇది కట్టించింది నేనే, అది తెచ్చింది నేనే, ఇది పెట్టింది నేనే, ఆయనకి ఇప్పించింది నేనే, ఆయన పెట్టించింది నేనే. ఎంత అహంకారంగా మాట్లాడతాడు, ఎంత గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది, అహంకార దృష్టి గల వారిని ఆయన ఏం చేస్తాడంట? అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. సహించడు దేవుడు. ప్రార్థనకు ఇంకా గర్వంగా ఉంటున్నావా? ప్రార్థనకు పోతూ కూడా ఇంకా అహంకారంతో ఉంటున్నావా? ఏది దీనత్వం, ఏది తగ్గింపు? మనకిద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తారు దేవుని మందిరానికి. ఎవరాళ్ళు? ఇద్దరు వెళ్తారు దేవుని మందిరంలో. మనం చూస్తాం, దేవుని వాక్యాలు చూస్తాం. అక్కడ మనం చూసినప్పుడు జరిగిన సంఘటన తెలుసు. సుంకరి ఒకడు, 2 పరిసయ్యులు ఒకడు. వాళ్ళిద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు. అక్కడ మనం వాళ్ళిద్దరికన్నా కూడా మనం ఏం చెప్పుకోవాలంటే, దేవుని మందిరానికి వెళితే అహంకారమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, తగ్గింపు దీనత్వం కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఇక్కడ అహంకారం కలిగినటువంటి ప్రార్థన అంగీకరించబడలేదు, కానీ దీనత్వం కలిగినటువంటి ప్రార్థన అంగీకరించబడింది. దేవుని సన్నిధిలో దేవునికి కావాల్సింది దీనత్వమే, తగ్గింపే. దేవుని సన్నిధి పోయాము, వచ్చాము, ఇది కాదు. దేవుని సన్నిధికి పోయిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు దైవికంగానే ఉన్నావా? ప్రార్థన పూర్వకంగానే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఉండి కూడా అహంకార దృష్టి, అహంకారమైనటువంటి ఆలోచనలు, ఇవి నా దేవునికి ఇష్టం అండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, అహంకార దృష్టి, అహంకారమైనటువంటి మనస్సు, అహంకారంతో కూడినటువంటి ఆలోచనలు నా దేవునికి అసహ్యం. మీరు కీర్తన గ్రంథం మీరు ఇంకా చదువుతున్నప్పుడు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 131వ కీర్తన మనం చదువుతున్నప్పుడు 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు చాలా చక్కగా చెప్పబడింది. కీర్తన గ్రంథం 131వ కీర్తన 1-2 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ భక్తుడు అంటున్నాడు, దావీదు ఏమని చూద్దాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. ఇంకా నాకు అందని వాటినైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకునట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? సారీ, దావీదు అంటున్నటువంటి మాట ఒకసారి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. యెహోవా నా హృదయము బలాత్కారము గలది కాదు, అహంకారము గలది కాదు, నా కనులు మీదు చూచినది కావు. ఇది కావుదా? ఒకసారి దావీదు అంటాడు, వాస్తవంగా ఒక అధికారానికి ఎంత అహంకారం రావాలి కదా? ఒక అధికారం ఉంటే ఎంత అహంకారం రావాలి? కళ్ళు ఎంత పైకి ఎక్కాలి? ఎక్కితే ఎక్కువ చెప్పుచేనమ్మా, ఎక్కితే ఎక్కువ. కాస్త కూడిన అధికారం వచ్చినా ఎంత పైకి ఎక్కుతాయి. నువ్వు కింద చూడమంట, కింద చూడం. దావీదు రాజై ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, అధికారాలు ఉన్నప్పటికీ, అన్ని తనకు ఏ తక్కువ చెప్పండి ఒకసారి. ఇన్ని కలిగినటువంటి దావీదు
అహంకారానికి తావే ఇవ్వను. దేవునికి స్తోత్రం. అహంకారానికి తావివ్వల. అందుకని దావీదు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మనసులో ఒకసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా, ఇక్కడ ప్రార్థన ఆయన ఒక రకంగా చెప్పంటే ఆయన విన్నపం చేస్తున్నాడు. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు. ఎంత చక్కని మాట అండి. ఒక దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినా, నువ్వు ఒదిగి ఉండటం నేర్చుకో, తగ్గించబడి ఉండటం నేర్చుకో. అదే నీకు దీవెన. ఉన్న రోజేమో లేని రోజేమో దావీదు ఎంత తగ్గింపంటే ఏమంటాడంటే, దేవా యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు. ఒకవేళ అలాగా అహంకారం కలిగినటువంటి మనస్సు కనుక దావీదుకుంటే దేవుడు ఆ సింహాసనాన్ని పడదోసేవాడు. ఎందుకంటే దానియేలు అక్కడ నెబుకద్నెజరు, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతనికి అధికారం రాగానే అతను అహంకరించాడు, అందుకనే అతని గడ్డి వేయించాడు. కానీ దావీదు సింహాసనం ఎక్కిన అహంకారం లేదు. దావీదు వర్ధిల్లడానికి దేవుని ఏర్పాటు, దేవుని తోడు, దేవుని సహకారం. అందుకని దేవునికి అసహ్యమైనటువంటి వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవునికి అసహ్యం పుట్టించేటువంటి కార్యం ఏంటంటే అహంకారం. అందుకని దావీదు ఆయన చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన లేదా ఈ యొక్క కీర్తన ఆయన రాసుకున్నటువంటి మాట ఏమిటంటే, దేవా యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. అంటే మీద చూడటం అంటే దాన్ని మనం అనుకుంటాం. కాస్త కూడేసరికి కళ్ళు కదా. బైబిల్ సామెతలు అంటాడు 30 చదవదులే, కళ్ళు నెత్తికెక్కిన వారి తరము కలదు. కొన్ని తరాలంతే, అక్కడ తరాల గురించి చెప్తాడు. సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు వచ్చిన చెప్పాము ఒకసారి. దానికన్నా ముందు మనం చదివితే చాలా చక్కని మాటలు ఉన్నాయి. చదువుతారా? తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరము కలదు. అదొక తరం అయితే, ఇక్కడ ఇంకొక తరం ఏమిటంటే, కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు. వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడినవు కదా. ఉన్నారా ఇలాంటి వాడు? కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? చాలా మంది మనం అనేక సార్లు అంటాం, ఇంతకుముందు ఎట్లుండేవాడు, ఇంతకుముందు వాళ్ళ నాన్నకి లేదురా ఇవన్నీ. వాళ్ళ అమ్మ కూడా అట్లాంటి కాదు, వాళ్ళకి ఎంత ఉన్నా కానీ వాడు ఎంత ఉంటాడంటే ఎంత తగ్గించుకుంటాడు తెలుసా. అది నా ప్రార్థన జీవితం. అయ్యో ఈ తరం ఉంది వాళ్ళ పిల్లలు ఏంట కళ్ళు వాళ్ళకి ఇప్పుడు మనుషులు ఏడ కనపడుతున్నారులే, వాళ్ళకి ఏడ కనపడుతున్నారులేమ్మా. ఏంటంటే కళ్ళు నెత్తికెక్కినాయి. అంటే కళ్ళు నెత్తికొచ్చినట్టే అర్థం ఏంటి? అహంకారం ఎక్కువైపోతే కళ్ళు కూడా నెత్తికెక్కుతాయి. దావీదు అంటున్నాడు, దేవా యెహోవా, నా హృదయము అహంకారం కలది కాదు. ఎంత మనం ఇవ్వగలమా ఈ సాక్ష్యం? మనం చెప్పగలమా? ఈ మాట మనం అనగలమా? దేవా యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదయ్యా, నా హృదయంలో అహంకారానికి తావే లేదయ్యా. ఏంటి రాజుగారికి అహంకారం ఉండాలా? అసలు వాస్తవంగా ఉండాలవుతండి.
చిన్న చిన్న వాళ్ళకే కదా, చిన్న ఏదో ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ప్యూన్ లాంటి వాళ్ళకే ఎంతెంత అహంకారం ఉంటాయో. మనం చూస్తాం ఆఫీసులకు వెళ్తే, మనం చూస్తాం చాలా మందిని ఎంత అహంకారంగా రాబా తక్కువ కదా, వీళ్ళే పెద్ద ఆఫీసర్లు అయినట్టు, వీళ్ళే పెద్ద అధికారులు అయినట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగి ఉంటే ఈ అహంకారము, నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఉన్నతమైన స్థానం, సింహాసనం మీద ఉన్న దేవుని బిడ్డలకు అహంకారం పనికిరాదు. ఒకవేళ ఈ అహంకారం అనుకుంటే నువ్వు దేవునికి అసహ్యుడివి. దేవుడు అసహించుకునేటువంటి వాళ్ళలో నువ్వు కూడా ఉన్నట్టే. అక్కడ చెప్పాడు కదా, పరిసయ్యుడు అహంకారయుక్తమైనటువంటి ప్రార్థన చేశాడు. అతని అహంకారం ఏంటి తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, మంచి ప్రార్థన చేస్తాను. ఇదిగో ఎవరన్నారు? ఈ సుంకరి అని నేను నన్ను ఉండకుండా చేసినందుకు కదా. దెప్పి పొడిచే ప్రార్థనలు, ఎత్తి చూపించే ప్రార్థనలు, అహంకారం, నేనే గొప్ప, నాదే ప్రార్థన, నాదే పాట, నాదే వాక్యం, నాదే జీవితం. చాలా మంది అహంకారయుక్తమైనటువంటి వాళ్ళు. ఏ రోజైనా దీనత్వం కలిగి తగ్గించుకొని సుంకరిలాగా దేవుని మందిరంలో ప్రార్థన చేసావా? మీరు చూడండి, ప్రభు అక్కడ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, అహంకార దృష్టి నా దేవునికి ఇష్టం లేదు. అహంకారంగా నువ్వు ఉంటే, అహంకార మనసు కనుక నీకు ఉంటే, అహంకార దృష్టి ఉంటే, అహంకార బ్రతుకుంటే, అహంకారమైనటువంటి చేష్టలు ఉంటే, నా దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండవు. నీకంటే ఎవరైతే తగ్గించబడి దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు నా దేవునికి ఇష్టడు. వాళ్ళే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే దావీదు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా ఆయన ఎలాంటిది? అహంకారమైనటువంటి మనస్సు ఏం లేదంటే ఆయనకి. చదువుతారమ్మా ఒకసారి. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూచునవి కాదు. నేను గాని అయ్యా, నా హృదయంలో అహంకారం రాలేదు, నా కళ్ళు ఇంకా నెత్తికి ఎక్కలేదు. ఎంత గొప్ప ప్రాణం, ఎంత ఆత్మీ. మనం నేర్చుకోవడం ఇలాంటి భక్తులు చూసి కదండి మనం నేర్చుకోవాల్సింది. ఇలాంటి భక్తులు బట్టి కదా మనం మన బ్రతుకులు సరి చేసుకోవాల్సింది. ఈ భక్తులు కదా మనం మాదిరిగా చేసుకోవాల్సింది. యోబు అంటే సహనం రావాలి. ఎన్ని నేర్పించారు భక్తులు. యేసుక్రీస్తు తన అడుగు జాడలు మనకి ముందు ఉంచిపోయాడు. యేసుక్రీస్తు ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన అనుభవాలు, ఆయన పొందిన ప్రతిదీ కూడా, ఆ అనుభవాలన్నీ కూడా, ఆయన చూపించిన అన్ని, ఆయన చేసినవన్నీ, ఆయన జీవించిన విధానం అంతా, ఆయన తగ్గింపంతా అన్నీ కూడా మనకి ఆయన అడుగు జాడలు మనకు ముందు ఉంచిపోయాడు. మనకు ఉన్నది ఏంటంటే ఆయన అడుగు జాడ. చాలా మంది అంటారు అడుగు జాడ అంటే అర్థం కాకపోవచ్చేమో.